వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో మనం టక్స్ ఈ కుచ్చులు ఎలా పెట్టుకోవాలనేది మార్కింగ్ చూపిస్తున్నాను. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. సో చూడండి, మనం కట్ చేసేటప్పుడు కొలుచుకుంటాము, అలాగే కుట్టేటప్పుడు కూడా మనకు ఇచ్చిన కొలత బ్లౌజ్ని ఇలా ఒకసారి కొలుచుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే ఒకటికి రెండు సార్లు మనం చూసుకుంటేనే మనకు తప్పులు అనేటివి క్లియర్గా తెలుస్తాయి. చూస్తున్నారు కదా, నేను కరెక్ట్ హుక్ స్పాట్లో మిడిల్లో, అలాగే ఈ షోల్డర్కి నిటారుగా టక్స్ అనేది ఇచ్చాను. ఈ బ్లౌజ్ అయితే క్రాస్ కటింగ్, అలాగే పెద్దవాళ్ళదనమాట. సో చూడండి, హుక్స్ నుంచి 1.5 ఇంచ్, కింది నుంచి 2 ఇంచెస్, ఈ చంక ప్లేస్ నుంచి కరెక్ట్ నిటారుగా 3 ఇంచెస్, అలాగే సైడ్ ఫోర్త్ టక్స్ కూడా 4 ఇంచెస్ అలా చూసేసాను. చూడండి, కరెక్ట్ మిడిల్లో మనకు వచ్చేటట్టు 2 సైడ్స్ మనకు ఒకే ప్లేస్లో టక్స్ వచ్చే విధంగా మనం ఇంకో సైడు ఈ ఫ్రంట్ పీస్ని దీనిపైన పెట్టేసుకొని ఇలా రబ్ చేసుకుంటే ఇంకొక సైడ్ కూడా దాని అచ్చు అనేది పడుతుంది. సో మనకి ఈజీగా 2 సైడ్స్ మనం పెట్టుకునే ఈ కుచ్చులు ఉంటాయి కదా, టక్స్ అనేటివి చాలా ఈజీగా ఒకే ప్లేస్లో 2 సైడ్స్ వస్తాయన్నమాట. మనం ఒక సైడు ఒకసారి మార్కింగ్ వేసుకొని ఇంకో సైడ్ ఇంకో మార్కింగ్, కొంచెం ఎంత మనం కరెక్ట్ వేసినా వేరే వేరే చేస్తే ఎక్కువ తక్కువలో అవుతాయన్నమాట. సో ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి అచ్చు అనేది పెట్టుకున్నాం అనుకో, ఈజీగా 2 సైడ్స్ మనకు మార్కింగ్ అనేది వస్తుంది. చూడండి, మనం టక్స్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చేయాలి. మనం ఎండ్ చేసేటప్పుడు కూడా రఫ్ ఇవ్వాలి కంపల్సరీ. సో మనం స్టార్టింగ్లో రఫ్ ఇవ్వకున్నా సరే కానీ ఎండ్ చేస్తాం చూడండి, ఆ ప్లేస్లో రఫ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. మనం అలా ఒక కుట్టు ఇలా వేసి వదిలేస్తే అక్కడ ముడి అనేది ఉండదు కదా, సో ఆ పోగు అనేది దారం ఇలా లాగితే వచ్చేస్తుంది. అందుకే మనం రఫ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. సో మనం స్టార్టింగ్ కుట్టే లెంత్ ఉంటుంది చూడండి, వెడల్పు, దాన్ని ఈ ఎండింగ్ చేసే ప్లేస్ వచ్చేసరికంటే చిన్నగా తీసేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి మనం తగ్గుతూనే ఉంచి చివరి వరకు చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. సో చూడండి, ఇంకో సైడ్ కూడా నేను ఇలా టక్స్ అనేటివి కుట్టేస్తున్నాను. సో కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ విజిట్ చేసి చూడండి. బ్లౌజ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ చాలా ఈజీగా వివరంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఒక కామెంట్ అయితే చేయండి, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా. అంటే మీకు ఒకవేళ మీరు నిజంగానే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారా లేదా నా వీడియోస్ చూసుకుంటూ అనేది నాకు కూడా అర్థం కావాలి కదండి. సో ఒక్క కామెంట్ అయితే చెయ్యండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కూడా కమెంట్స్ రూపంలో అడగండి. నేను ఖచ్చితంగా మీ స్టిచ్చింగ్కి సంబంధించిన డౌట్ అనమాట, స్టిచ్చింగ్కి సంబంధించిన డౌట్లోనే ఏదన్నా డౌట్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అడిగితే మీకు కావాల్సిన విధంగా నేను కుట్టి మరీ చూపిస్తానమాట. సో షేప్ బెల్ట్లను నేను ఎలా అటాచ్ చేస్తాను చూడండి. సో ఇలా కుట్టేసిన తర్వాత మనం టక్స్ అనేటివి కరెక్ట్ పెట్టుకున్నామా లేదా, హుక్ స్పాట్, షేప్ బెల్ట్లు అనేటివి అన్నీ సరిగ్గా చూసుకొని, సో చూస్తున్నారు కదా, ఇలా షేప్ బెల్ట్లను ఇలా అటాచ్ చేసి పెట్టుకున్నాను నేను ముందే. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా చుట్టేసుకొని అటాచ్ చేస్తానన్నమాట. నేను ఎప్పుడు ఇలాగే అటాచ్ చేస్తాను, ఎందుకంటే క్లాత్ అనేది లోపలికి కూడా బయటకు వచ్చినట్టు కనిపించదు, లోపలనే ఉండిపోతుంది. స్టార్టింగ్లో నుంచి నేను ఇలాగే నేర్చుకున్నాను. అయితే మీరు చూసే వాళ్ళకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ మెథడ్ అండి ఇది. మనము షేప్ బెల్ట్లు అటాచ్ చేయడం ఇది ఈజీ మెథడ్. ఒక్కసారి మనకు ఈ మెథడ్ వచ్చిందంటే ఇంకా వేరే రకంగా కుట్టడానికి అస్సలు అనిపించదనమాట. ఈ రకంగా మీరు ఒక్కసారి నేర్చుకుంటే చాలా ఈజీగా కుట్టేస్తారు. అందరూ షేప్ బెల్ట్లు ఈ సైడ్కి ఎక్స్ట్రా ఉంటాయి కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటకు కనిపించే విధంగా కుడతారనమాట. సో ఆ బయట కనిపించే దాన్ని ఓవర్లాక్ మెషిన్ ఉంటుంది కదా, దాంతో ఓవర్లాక్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా ఇలా చేస్తే అసలు బయటకు క్లాత్ అనేది రాకుండా
కుట్టేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా బయటకు తీసేసి దానిపై నుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా నేను షేప్ బెల్ట్లను కుట్టేసిన తర్వాత చివరిగా చూపిస్తాను చూడండి. ఇలా కుట్టేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా షేప్ బెల్ట్లు అయితే అటాచ్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా నీట్గా ఉంటుందండి ఇలా షేప్ బెల్ట్లు అటాచ్ చేస్తే. ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.